రెండవ మాట నమ్మకమైనటువంటి పాటుపట్ల ఎలీషా గారు ధ్యానిస్తారు. ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికి శుభములు కలుగునుగాక. యేసు ప్రభువు వారు శిలువలో పలికిన 7 మాటలలో రెండవ మాట ధ్యానించుటకు ఈ దినమున ప్రభు వారి కృపను బట్టి దైవజన వారు నాకు అప్పగించారు. మీతో పంచుకున్నటకు ఎంతో సంతోషిస్తున్నాను. మన సంఘములో నేను కూడా మాట్లాడే విధంగా నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఆ దేవునికి ముందుగా వందనాలు. రెండవ మాట, అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరమేశ్వరము ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేది. అందుకు ఆయన అతనితో వారితో అక్కడ లూకా సువార్త 23వ అధ్యాయము 33 వచనం చదవండి ఒకసారి. వారు కపాలమని అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులతో ఆయనతో కూడా సిలువ చేసరి. అక్కడ 2 నేరస్తుల్ని ఉంచి ఆయనతో కూడా ఆయన ప్రభువాన్ని ఈ లోకంలో నుంచి ఈయన నేరస్తుడు, ఈయన ఒక భయంకరమైన ఆలోచన విధానం కలిగిన వాడని ఆయనని కూడా నేరం ఆనందించి ఆయనతో కూడా 2 దొంగలని సిలువ వేశారు. నేరస్తులని వారిని రుజువు చేయబడింది. ఈయనకి ఏ నేరం చేయలేదు కనుక ఆ పై వచనాల్లో ఒకసారి 39 చదువునానా. వేలాది తీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను మీరు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పారు. ఆ 2 దొంగలు 2 నేరస్తులని వారికి నేరం నిరోధించబడింది. నేరస్తులని అక్కడ సిలువ వేయబడ్డారు. అయితే వారిలో ఒకరు ఏమంటున్నారంటే నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి. ఒక్క నిమిషం ఆగయ్య. ఇది ఈ రెండవ దొంగ ముందు ఒక దొంగ అడిగారు కదా, దొంగలకి వీళ్ళు మామూలు దొంగలు కాదు. ఒక్కసారి మత్తయి సువార్త 27:44 చదువయ్యా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44 వచనం ఒకసారి చదువు. ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎవరు చదువు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు. ఒక నిమిషం. బందిపోటు దొంగలంటే మామూలు దొంగలు కదా. బందిపోటు దొంగలంటే తెలుసా? అదే మీకు మన ఊరు పిల్లోడు కాబట్టి అడిగి క్వశ్చన్ చేశాను. బందిపోటు దొంగలంటే ఒకరిని బంధించి వాళ్ళ కట్లు కట్టి వాళ్ళని పొడిసి చంపేవాళ్ళు వాళ్ళని బందిపోటు దొంగలు అంటే ఆ కాలంలో వాళ్ళు బందిపోటు దొంగలు అన్నారు వాటిని. ఇప్పుడు మనకి ఈ ఆటోలు బస్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు అంత దొంగలు ఏం లేదు. అప్పుడు ఆ కాలం అంత భయంకరమైన దొంగలని అక్కడ వేసి సిలువ వేసి ఆ ఒకసారి మనకైతే ఇది న్యాయమే
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి ఆయన వైపు ఈ రెండవ దొంగ ముందు దొంగతో మాట్లాడుతున్నాడు. చూసి అనే పదం చాలా విలువైంది. ఎట్లా చూశారంటే ఆయన మనసులో ఈయన చేసిన క్రియలన్నీ కూడా ముందు లేఖన భాగాల్లో మాట్లాడిన విధంగా బ్రదర్ మాట్లాడారు కదా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎవరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. అదే విధంగా అప్పుడు ఆయన దేవుని కుమారుడని ఈ దొంగ రెండవ దొంగ మనసులో అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన పుట్టినప్పుడు మనము చేసిన తప్పులకి, మనం చేసిన వ్యభిచార క్రియలకి, మనం చేసిన దొంగతనాలకి, మనం చేసిన త్రాగుడికి, మనం చేసిన మోసాలకి ఈ శిక్ష మనకి న్యాయమే. అయితే ఈయన ఏ తప్పిదము చేయలేదు కనుక ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అనను. యేసు నీవు నీ రాజ్యము. ఈ రెండవ దొంగ అతని మనస్సులో పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నీవు నిజముగా దేవుని కుమారుడివే నిర్ధారణ అయింది ఆయన మనసులో. ఇతను నిజంగా ఇంత కఠినమైన శిక్ష బరాయిస్తున్నప్పుడు ఇతను నోటితో తండ్రి మీరేం చేస్తున్నారో మీరు మెరుగులు కనుక అన్నాడు. కాబట్టి మనమైతే ఆయన ఇంత విధంగా వాళ్ళని ఇట్టుకొడుతున్నారు అట్టుకొడుతున్నారు దూషిస్తాం, కానీ వీరు ఏమి చేస్తున్నారో వీరు మెరుగులు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడని అతని మనసులో అతని హృదయంలో నిర్ధారించుకున్నప్పుడు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ పశ్చాత్తాపడి, అయ్యా నీవు రాజు కనుక నీకు రాజ్యం ఉన్నదేగా, ఖచ్చితంగా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ సిలువలో వేలాడి తీయబడిన దొంగ పశ్చాత్తాపడి తన వైపు చూసినప్పుడు అయితే అతను రక్షింపబడను. అప్పుడు అందుకు ఆయన వారితో నీవు పరదేశంలో ఉండువు అని నిశ్చయం. అంటే ఇతను అక్కడ ఇంకేముండదు. నిశ్చయం అంటే ఖచ్చితం అన్నవాడు, మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన అక్కడ ఒక చిన్న మాట రాసింది, చదువు అజయ్. 23 అధ్యాయము 33 వచనంలో వారు కపాలమనే వచ్చినప్పుడు కపాలం అంటే పుర్రె సిద్ధించబడింది. ఆ పుర్రెలో ఉన్న అక్కడ అంత భయంకరమైన స్థలంలో వాళ్ళు సిలువ వేయబడినప్పుడు వారు ఇట్లా అక్కడ ఆశ్చర్యకరంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నదని నిశ్చయముగా వారితో చెప్పాడు. ఎందుకంటే అతను పాపాలు అక్కడ ఒప్పుకున్నాడు. ఆ సిలువలో ఇతను నిజంగా దేవుని కుమారుడే, అందులో సందేహం లేదు. నా హృదయంలో నుంచి ఇప్పటికే అయ్యల్ని ఇతను నిజదేవుడని నేను నమ్మి అతను మార్పు చెంది అతను పశ్చాత్తాపం పడడం వల్ల ఖచ్చితంగా అతను అప్పుడే దేవుడు అన్నాడు, నీవు నిశ్చయముగా నేడు నీవు నాతో పరదేశం అంటే ఇది కాదు, అక్కడ నాతో ఉంటావని. అంత ఒక దొంగలో నుంచి అంత మార్పు, చిలువ వేయబడి వాళ్ళు పడ్డ శ్రమలు, కష్టాలు, వేదనలు అయి కాదు. ఇప్పుడు దేవుని వైపు చూసి అక్కడ రాసించున్నానా, దేవుని వైపు ఆయనలో చూసి సిలువలో ఆయన్ని చూశాడు.
చూచినప్పటి నుంచి ఈ ముందు చెప్పబడిన తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక అన్నప్పటి నుంచి ఇతను ఆలోచన విధానం మారిపోయింది. ఇతను ఖచ్చితంగా నిజదేవుడు. ఈయన ద్వారా మన పాపాలు కూడా క్షమించబడతాయి, మనం రక్షించబడతామని నమ్మాడు. అక్కడ పూర్తిగా ఒక సిలువలో వేయబడిన బందిపోటు అయిన దొంగ నమ్మి ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి అయ్యా నీ చిత్తము, అయ్యా నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. మనము కూడా ఈ లోక సంబంధమైన మనుషులు కాబట్టి కొన్ని తప్పులు చేయొచ్చు, కొన్ని అతిక్రమములు చేయొచ్చు, కొన్ని పాపాలు చేయొచ్చు. కానీ ఆయన సన్నిధిలో అయ్యా నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో అది నెరవేర్చే దేవుడు కనుక నాయన నా కుటుంబాన్ని, నా బిడ్డలని, నా భర్తని, నా భార్యని, నన్ను, మా సంఘాన్ని ఈ విధంగా కూర్చొని ఒక్కసారైనా ప్రార్థించుకొని పశ్చాత్తాప హృదయం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి మనము కూడా చేరతాం. అక్కడ బందిపోటు అయినటువంటి దొంగ మార్పు చెందాడు. ఆయన అడిగాడు, వేడుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? నీవు నాతో కూడా ఈ క్షణమే అన్నాడు. నేనే అన్నాడు. ఇప్పుడే నేనే, నీవు నాతో కూడా అన్నాడు. ఎంత అదృష్టమైన మాట అది! ఎంత అక్కడ శాపగ్రస్తమైన స్థలం అది. శాపములో నుంచి ఆశీర్వాదంగా ఆ దొంగని మార్చి ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతా కూడా ఆ శాపములో నుంచి ఆశీర్వాదకరంగా మార్చి ఆ దొంగని ఏ విధంగా అయితే తనతో కూడా పరదేశంలోకి తీసుకుపోయాడో అదే విధంగా మనమందరినీ కూడా దేవుడు ఈ విధంగా మనం పశ్చాత్తాపడి అయ్యా నిన్ను స్తుతించుకునే కృపను నాకి, నిన్ను ఆరాధించుకునే జ్ఞానాన్ని నాకి, నిన్ను స్తుతించుకునే మహిమ నాకి అయ్యా నువ్వు తప్ప ఈ లోకంలో ఎంతలో కనపడి అంతలో మాయమైన మా బ్రతుకులు మురికి గుడ్డల వంటి మా బ్రతుకులు తండ్రి నీ పాదాల చెంతనాయన అయ్యా ఈ విధంగా నన్ను వేడుకుంటున్నానని పశ్చాత్తాప హృదయం మనలో ఉంటే ఖచ్చితంగా ఆ శిలువలో వేయబడిన దొంగ ఏ విధంగా అయితే మార్పు చెంది యేసుక్రీస్తు వారి ప్రభువు ద్వారా వెళ్ళాడో పరలోకానికి పరదేశికి, మనము కూడా ఆ విధంగా దైవజనులు వారు మంచి సబ్జెక్ట్ ఉండి మాట్లాడగల శక్తివంతమైన మంచి దైవజనులు వారు ఉన్నారు కాబట్టి మనమందరం కూడా మార్పు చెంది మన హృదయాలు మారాలి. ముందు మారుతున్నాం. ఎంతవరకు మనం తగ్గించుకుంటున్నాం అనేది ప్రధానంగా ఎంతవరకు మనం తగ్గించుకొని మనం మార్పు చెందుతున్నాం అనే విధానాన్ని మనకి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ దొంగను ఏ విధంగా మార్చాడో మనందరిని కూడా అట్లా మార్చి మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఆశీర్వాదకరంగా దీవించి ఆయనతో కూడా పరదేశంలో ఉండటకు కృప చూపించమని ఈ కొద్ది మాటలు నాకు ఇచ్చిన దైవజనుల గారికి వందనాలు చెప్తూ, సంఘానికి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, మహిమగల దేవ, నీ కృప కాపుదల భద్రత ద్వారా నన్ను నిలవబెట్టి నిన్ను వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. నేను మట్టివాడిని ఎన్నిక లేని వాడినయ్యా, దరిద్రుడయ్యా. నీ పాదాల చింతనాయన చేరి నిన్ను స్తుతించుకునే కృపనిచ్చావయ్యా. ఇంత ధన్యత ఎంతమందికో లేదయ్యా ఈ లోకంలో. ఎంతో మంది నాకన్నా తెలియగలిగిన గొప్ప వారు కొనియాడబడ్డారు. నీ సన్నిధిలో నిలబడ్డానంటే నీ ఉచితమైన ప్రేమనైనా అయ్యా, నీ కృపేనైనా నీ దయనైనా నిలబెట్టావు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన సంఘాన్ని అందరూ నాయన ఆశీర్వాదకరంగా దీవించకరంగా ఉంచమని యేసు జీవం కలిగిన నామమున ఇది మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.